Good morning, dear all students. Now, once again, coming back to our consignment episode 2, we have learned in first chapter about what consignment is, who is a consignor, who is a consignee. Now, in this episode, we'll be learning about different terms we will be coming across while preparing our accounts in order to know the profits in this consignment business. Okay, once again, let us calculate what consignment is, who is a consignor, who is a consignee. Now, do you remember the figures that we have learned, that we have come across in our first episode? The man, the woman, consignor, consignee. Just recap. Okay, now once again we'll see what a consignment is. The process of sending of goods by one person to another person for sale is known as consignment. And I request you all students to note down as the slide appears in front of your screen. So, the process of sending of goods by one person to another person for sale is known as consignment. అంటే మనము సరుకుని దేనికోసం పంపివ్వాలి? సరుకు అమ్మడం కోసం పంపిస్తున్నాం, వాడుకోవడం కోసం కాదు. ఆ అమ్మకం కూడా ఎలా జరగాలి అని అంటే ఆ వ్యక్తి తనంతట తానే అమ్మకూడదు, ఇంకొక వ్యక్తికి అమ్ముతూ పంపివ్వడాన్నే మనము కన్సైన్మెంట్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు కన్సైనర్. అంటే మనం ఇక్కడ సరుకు పంపించాలి అని అంటున్నాం కదా. సో ద పర్సన్ హూ సెండ్స్ గూడ్స్, సో సరుకు పంపించే వ్యక్తిని మనము కన్సైనర్ అని అంటాము. నెక్స్ట్ కమింగ్ టు కన్సైనీ. సో ఈ కన్సైనీ అనే వ్యక్తి ఎవరు అని అంటే ద పర్సన్ టు హోమ్ గూడ్స్ ఆర్ సెంట్. ఎవరైతే మన బదులుగా సరుకు అమ్మి పెడతాడో అలాంటి వ్యక్తిని మనము కన్సైనీ అని అంటాము. ఓకే, నెక్స్ట్ మనము కామన్గా కన్సైనీ దేనికోసం పనిచేస్తాడు అని చూసాం. మనం ముందుగా వీ హ్యావ్ లెర్న్డ్ దట్ ద కన్సైనీ వర్క్స్ ఫర్ కమిషన్. ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ కన్సైనీ ఈజ్ దట్ ఆఫ్ కమిషన్. సో ఈ కమిషన్ చేయడానికి, కమిషన్ సంపాదించడానికి అతను ఏం చేయాలి? సరుకుని అమ్మాలి. సో ద అమౌంట్ పేయబుల్ టు కన్సైనీ ఫర్ సెల్లింగ్ ద గూడ్స్. కమిషన్ అంటే ఏంటి? కన్సైనీ అమ్మే సరుకుపై వచ్చే అమౌంట్ని కమిషన్గా అంటారు. ఇది ఎవరిస్తారు? కన్సైనర్ కన్సైనీకి చెల్లిస్తాడు. నెక్స్ట్ ఇస్ ద రేట్ ఆఫ్ కమిషన్ విల్ బీ అగ్రీడ్ యాజ్ పర్ ది టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్. ఇది ఎంత పర్సెంట్ ఉండాలి అని నిర్ణయించేది ఎవరు అని అంటే ఇది టోటల్గా కన్సైనర్ కన్సైనీ మధ్యలో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు కుదుర్చుకుంటారు. అంటే నేను నీ సరుకు అమ్మి పెడతాను, అలాంటప్పుడు నాకు ఎంత పర్సెంట్ ఇస్తావు? ఇది నార్మల్గా మనం చూస్తూ ఉంటాం. నేను నీకు ఈ పని చేసి పెడతాను, నాకు ఏమి ఇస్తావు అని అడుగుతూ ఉంటాం కదా. దట్ ఈస్ నథింగ్ బట్ కమిషన్. అంటే బదులుగా అతను చేసే పనికి ఎంత పర్సెంట్ ఇస్తావు అనే దాన్నే మనము కమిషన్గా చెప్పుకుంటాం. అయితే ఈ కమిషన్ వేరీస్ ఫ్రమ్ డిఫరెంట్ పర్సన్స్ టు పర్సన్, ప్లేస్ టు ప్లేస్ అండ్ ద గూడ్స్. ఒకవేళ పెద్ద పెద్ద వస్తువులు అమ్మే అనుకోండి, ఒక ఇల్లు అమ్మి పెట్టాడు అనుకోండి, ఒక ఏజెంట్ ఒక వ్యక్తి ఒక ఇల్లు అమ్మి పెట్టాడు అనుకో, కమిషన్ ఎక్కువగా ఉంటుంది. అది అసలు అమ్మడానికి వెళ్ళట్లేదు, ఆ ఇల్లు ఎవరూ తీసుకోవట్లేదు, అయినా కానీ నేను అమ్మి పెడతాను అని అంటున్నాడంటే మనం కమిషన్ కొంచెం ఎక్కువగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్లేసెస్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది గూడ్స్. సో దేర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్. కమిషన్ పర్సంటేజ్ని డిసైడ్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మనము కమిషన్ ఎంత అనేది కాదు, బట్ కమిషన్ దేని మీద ఇస్తారు అని అంటే నార్మల్గా సరుకు అమ్మిన దానిపైన ఇస్తారు. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ అండ్ టోటలీ ఇట్ హ్యాస్ టు బి అగ్రీడ్ బై కన్సైనర్ అండ్ కన్సైనీ. ఇద్దరి మధ్యలో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మాత్రమే మనకి కన్సైన్మెంట్ కమిషన్ డిసైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కమిషన్ అనేది 3 రకాలు ఉంటాయి. ఒకటి ఆర్డినరీ కమిషన్, ఇంకోటి డెల్ క్రెడిటరీ కమిషన్, ఇంకొకటి ఓవర్ రైడింగ్ కమిషన్. ఓకే, నౌ ప్లీజ్ నోట్ డౌన్ యాజ్ అండ్ వెన్ ద స్లైడ్స్ అపియర్ ఆన్ యువర్ స్క్రీన్. ఓకే, జస్ట్ లిజన్. ఉట్టిగా వింటూ ఉంటే రాదు మనకి, కంపల్సరీగా మనం నోట్ చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో రెఫరెన్స్కి పనికొస్తుంది. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.
ఓకే. నా కమిషన్లో మనము 3 టైమ్స్ చూసాము. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్డినరీ కమిషన్, నెక్స్ట్ వన్ ఈజ్ డెల్క్రిడరీ కమిషన్, అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఓవర్ రైడింగ్ కమిషన్. సో ఈ డెల్క్రిడరీ ఆర్డినరీ కమిషన్ అనేది నార్మల్గా ప్రతి ఒక్కరు తన సరుకు అమ్మినందుకు గాను కన్సైనీకి ఇచ్చే కమిషన్. It is generally paid as a percentage on sales. It doesn't cover the risk of bad debts. So బ్యాడ్ డెట్స్ గురించి మనం నెక్స్ట్ చూద్దాం ఒకసారి. బట్ నార్మల్గా బ్యాడ్ డెట్స్ లేకుండా సరుకు అమ్మే దానిపైన ఇచ్చేదాన్ని కమిషన్ అని అంటాము. ఇది నార్మల్గా ప్రతి కన్సైనీకి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ సేల్స్ 10,000, 10,000 కన్సైనీ సరుకు 10,000 అమ్మాడు అనుకుంటే వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం కమిషన్ని 2% కనుక ఛార్జ్ చేసినట్లయితే టోటల్ మనకు ఎంత వస్తుంది అప్పుడు కమిషన్? 10,000 ఇంటూ 2/100 ఈజ్ ఈక్వల్ టు 200. సో దీన్ని మనము కమిషన్గా కన్సైనీకి ఇవ్వవలసి ఉంటుంది. ఎవరు ఇవ్వాలి ఇక్కడ? కన్సైనర్. సో కన్సైనర్ హ్యాస్ టు రెమిట్ దిస్ కమిషన్ టు ది కన్సైనీ. సో ఈ క్యాల్కులేషన్ అనేది పర్సంటేజ్ అనేది మనకి ప్రాబ్లంలో ఇస్తారు, సేల్స్ అనే అమౌంట్ కూడా మనకి ప్రాబ్లంలో ఇస్తారు. సో యూ నో నీడ్ టు వరీ అబౌట్ ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, 2% ఎక్కడి నుంచి వచ్చింది అనేది యూ డోంట్ వరీ. దీస్ ఫిగర్స్ విల్ బీ గివెన్ ఇన్ అవర్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అవర్ డెల్క్రిడర్ commission. This commission is given to the consignee to cover the risk of loss due to bad debt arising out of credit sales. అంటే మనకి క్రెడిట్ సేల్స్ ఉంటాయి కదా, అరువు మీద కూడా మనం అమ్మచ్చు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ బదులు మనం క్రెడిట్ అంటే ఏంటి, తర్వాత మనం సరుకు అమ్మిన వెంటనే కాకుండా తర్వాత ఎప్పుడైనా కానీ ఆ సరుకుకి సంబంధించిన అమౌంట్ని మనం తీసుకోవచ్చు. సో ఇట్లాంటి వాటిని మనం క్రెడిట్ సేల్స్ అంటాం. సో ఈ క్రెడిట్ సేల్స్ ఒక్కొక్కసారి రాకపోవచ్చు. ఒకవేళ రాలేని పరిస్థితినే మనము బ్యాడ్ డెట్స్గా అంటాము, రాని బాకీలు ఆర్ బ్యాడ్ డెట్స్. సో దీస్ డెట్స్ అనేవి మనకి రావు కాబట్టి దాన్ని బ్యాడ్ అంటున్నాం. సో వీటిని కూడా వసూలు చేయగలిగితే ఒకవేళ కన్సైనీ, సో అలాంటి కమిషన్, అలాంటి అమౌంట్ పైన ఈ డెల్క్రిడర్ కమిషన్ని ఇస్తాడు కన్సైనర్, కన్సైనీకి అందిస్తాడు. ఇది కూడా పర్సంటేజ్ యాజ్ యూజువల్, పర్సంటేజ్ అనేది అగ్రిమెంట్ ప్రకారము ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఓవర్ రైడింగ్ commission. It is an extra commission granted when consignor wants the agent to put extra hard work to increase the sales, especially in case of new products. It is calculated on total సేల్స్. అంటే సమ్టైమ్స్ మార్కెట్లోకి కన్సైనర్ కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, నా వస్తువులు ఇవన్నీ తీసుకుంటున్నారు కదా అని చెప్పి ఒక డ్రెస్సెస్ కానీ లేకపోతే సంథింగ్ దాన్ని కొత్త డిజైన్లో చేసి పంపిస్తూ ఉంటాడు కన్సైనర్ పంపిస్తూ ఉంటాడు కన్సైనీకి. సో ఇన్ దిస్ కేస్ ఆ న్యూ ప్రోడక్ట్ డిజైన్ని ఎక్కువ మార్కెటింగ్ చేయాలి తన దగ్గరకు వచ్చి, ఎందుకంటే కన్సైనీ ఈజ్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ హిస్ బయర్స్. సో అతను ఎక్కువ మోటివేట్ చేయాలి, తన బయర్స్ని అట్రాక్ట్ చేయాలి ఆ వస్తువును కొనుక్కోవడానికి. ఇదంతా కూడా ఎవరు చేయాలి? కన్సైనీ చేయాలి, బికాస్ హీఈస్ డీలింగ్ డైరెక్ట్లీ విత్ ద బయర్స్ అండ్ కన్స్యూమర్స్. సో అతను ఏం చేయాలి, ఆ సేల్స్ కొత్త ప్రోడక్ట్ని అమ్మడానికి అతను ఇంకా ఎక్కువ కష్టపడాలి. సో ఆ ఎక్స్ట్రా కష్టపడినందుకు గాను ఈ ఓవర్ రైడింగ్ కమిషన్ని కన్సైనీకి అందిస్తాడు. అయితే ఇది కూడా టోటల్ సేల్స్ పైనే ఇవ్వాలి. ఓకే, టోటల్ కొత్త ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఎంత అమ్మి పెడుతున్నాడో దానిపైనే ఈ కమిషన్ని కూడా మనం క్యాల్కులేట్ చేయవలసి ఉంటుంది. సో దీన్ని ఒక ట్యాబులర్ ఫామ్ అట్లయితే ఫర్ యూ టు రిమెంబర్ అండ్ టు రైట్ ఇట్ డౌన్, కమిషన్ ఈజ్ ఆఫ్ 3 types: ఆర్డినరీ, డెల్క్రిడర్, స్పెషల్ ఆర్ ఓవర్ రైడింగ్. దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ స్పెషల్, బికాస్ ప్రతిసారి కన్సైనర్ కొత్త ప్రోడక్ట్స్ని పంపివ్వడు. ఓన్లీ వెన్ హీ థింక్స్ దట్ హిస్ న్యూ ప్రోడక్ట్ విల్ బీ సోల్డ్ బై కన్సైనీ, అలాంటప్పుడు మాత్రమే ఈ స్పెషల్ కమిషన్ని అందిస్తారు. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ స్పెషల్ కమిషన్ ఈస్ గివెన్. నార్మల్గా అయితే ప్రతి కన్సైన్మెంట్లో దిస్ ఆర్డినరీ కమిషన్ విల్ బీ గివెన్. సో నౌ కమింగ్ టు ఇవి దేనిపైన క్యాల్కులేట్ చేస్తారు అనేది లెట్స్ సీ దాట్. ఒకటేమో ఆర్డినరీ కమిషన్ మనం ఇందాక చూసుకున్నట్లు ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్ ఆన్ టోటల్ సేల్స్. డెల్క్రిడర్ కమిషన్ ఈస్ క్యాల్కులేటెడ్ ఆన్ క్రెడిట్ సేల్స్. మనం చెప్పుకున్నాం కదా, ట్రాన్సాక్షన్స్ మే బీ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. సో అలాగే ఈ క్రెడిట్ సేల్స్
ఎప్పుడైతే జరుగుతాయో అలాంటి దానిపైన, బికాస్ క్రెడిట్ సేల్స్ పైన మనకి దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ బ్యాడ్ డెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏ రకంగా లాస్ వస్తుంది? ఎవరైతే అమౌంట్ ఇవ్వాలో నేను ఇవ్వను, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం, లేకపోతే వేరే అబౌట్స్ తెలియకపోవడం, అంటే ఎక్కడున్నాడో తెలియదు, మనమేమో ఇచ్చాము ఆ అమౌంట్, సరుకు అమ్మాము, ఇంకా అమౌంట్ రావాలి, అతనేమో వెళ్ళిపోయాడు, లేకపోతే చనిపోయాడు, లేకపోతే ఇలాంటి రీజన్స్ ఏవైనా ఉన్నట్లయితే మనము అమ్మిన సరుకుకి అమౌంట్ తిరిగి రాకపోవచ్చు. సో దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ బ్యాడ్ డెట్స్. సో ఇది ఒక లాస్ ఎవరు భరించాలి? కన్సైనర్ భరించాలి. సో ఈ లాస్ని కూడా కవర్ చేయడానికి కన్సైనర్ ఏం చేస్తాడు? కన్సైనీ ఒకవేళ నువ్వు కనుక ఈ లాస్ని కూడా నువ్వు నాకు తగ్గించినట్లయితే నీకు ఇంకా ఎక్స్ట్రా కమిషన్ ఇస్తాను అంటాడు. అలాంటి కమిషన్ని మనము డెల్క్రెడిటర్ కమిషన్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ స్పెషల్ ఆర్ ఓవర్ రైడింగ్ కమిషన్. ఈ స్పెషల్ ఆర్ ఓవర్ రైడింగ్ కమిషన్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇట్ ఈస్ ద ఎక్సెస్ ఆఫ్ సేల్స్ ప్రైస్ ఓవర్ ఇన్వాయిస్ ప్రైస్. అంటే మనము సరుకు అమ్మిన దానిపైన కూడా ఎక్సెస్గా మనము ఇవ్వచ్చు. సరుకు ఎలాంటి సరుకు అంటే నార్మల్గా కొత్త ప్రోడక్ట్ ఆర్ రెన్యూడ్ ప్రోడక్ట్ ఇలాంటి వాటిపైన కూడా మనము ఈ కమిషన్ని స్పెషల్ ఓవర్ రైడింగ్ కమిషన్, ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ కమిషన్, డెల్క్రెడిటర్ కమిషన్ అండ్ ఓవర్ రైడింగ్ కమిషన్ ఆర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ consignee to sell all the goods of consignor. నెక్స్ట్ అకౌంట్ సేల్స్ చూద్దాం ఒకసారి. అకౌంట్ సేల్స్ అంటే ఇప్పుడు మనం సరుకు పంపించాము, ఎంత కమ్మాలి అనేది మనము పంపించాము. మరి అకౌంట్ సేల్స్ అంటే ఏంటి? వి కమ్ అక్రాస్ ద టర్మ్ అకౌంట్ సేల్స్ ఇన్ కన్సైన్మెంట్. దిస్ అకౌంట్ సేల్స్ స్టేట్స్ ద particulars of sales affected, expenses incurred, commission charge, advance given, and the net amount is sent along with the statement or the balance due as bank draft or check or cash, ఏ రకంగా అయినా పంపిస్తాడు. ద స్పెసిమెన్ ఆఫ్ అన్ అకౌంట్ సేల్స్ ఈస్ గివెన్ యాజ్ హియర్ అండర్. వన్స్ అగైన్ అకౌంట్ సేల్స్ అంటే ఏంటి? ఈ అకౌంట్ సేల్స్ అనేది కన్సైనీ తన ఖర్చు ఎంత పెట్టాడు, ఎంత ఖర్చు చేశాడు, ఇవన్నీ ఎన్ని సేల్స్ చేశాడు, అవన్నీ కమిషన్ ఎంత ఛార్జ్ చేసుకోవాలి, ఎంత బ్యాలెన్స్ ఇంకా అతని దగ్గర ఉంది, ఇలాంటి వివరాలన్నీ తెలియజేస్తూ కన్సైనర్కి తెలియజేస్తాడు. దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ అకౌంట్ సేల్స్. ఓకే, చిన్న మీకు ఒక ప్రొఫార్మా ఇచ్చా చూడండి ఇక్కడ సైడ్కి. పేరు, ఎవరు అమ్మారు అనేది, ఎవరి తరఫున ఈ సరుకు అమ్ముతున్నాడు అంటే అమితాబ్ ట్రేడర్స్, అండ్ దిస్ ఈస్ అన్ అకౌంట్ సేల్స్. చూడండి ఇక్కడ 100 cases ఆఫ్ రేడియోస్ సోల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రాహుల్ అండ్ కంపెనీ. ఎవరు అమ్ముతున్నారు ఇక్కడ? నౌ హూ ఈస్ కన్సైనర్ అండ్ హూ ఈస్ కన్సైనీ ఇన్ దిస్ ప్రొఫార్మా? రాహుల్ అండ్ కంపెనీ ఈజ్ ఏ కన్సైనర్, అమితాబ్ ట్రేడర్స్ ఈజ్ ఏ కన్సైనీ. అంటే ఎవరు అమ్ముతున్నారు? అమితాబ్ ట్రేడర్స్ వాళ్ళు. ఎవరి తరఫున అమ్ముతున్నారు? రాహుల్ అండ్ కంపెనీ. సో రాహుల్ అండ్ కంపెనీ విల్ బీ కన్సైనర్ అండ్ అమితాబ్ ట్రేడర్స్ విల్ బీ కన్సైనీ యాజ్ పర్ దిస్ అకౌంట్ సేల్స్. ఎన్ని కేసెస్ టోటల్గా రేడియోస్ పంపించాడు రాహుల్ అండ్ కంపెనీ? 100 cases. సో ఇక్కడ చూడండి, డేట్ 1st January 80 cases అమ్మాడు. ఆఫ్ 80 cases ఆఫ్ రేడియో వర్ సోల్డ్ ఫర్ 600 rupees. సో 48,000 rupees వచ్చాయి. నెక్స్ట్ వన్ ఇస్ ఆన్ 15th he sold 20 cases ఆఫ్ రేడియో 550, ఈచ్ కాస్టింగ్ 550. సో ఇంట్రెస్ట్ అమౌంట్ ఇస్ 11,000. టోటల్ ఎంత సేల్స్ చేసినట్టు? 59,100 రేడియోస్ని అతను కన్సైనీ ఎంతకు అమ్మాడు? 59,000కి అమ్మాడు. దీంట్లో మరి ఇవి సేల్స్ చేయడానికి కన్సైనీ కొన్ని ఖర్చులు పెడతాడు కదా. ఇప్పుడు సరుకులు ఎవరి దగ్గర ఉన్నాయి? కన్సైనీ దగ్గర ఉంటాయి. కన్సైనర్ ఒక్కసారి పంపించేశాడు ఇతనికి, అమితాబ్ ట్రేడర్స్. సో హీ రిసీవ్డ్ 100 cases. అవుట్ ఆఫ్ 100 cases మొత్తం 100 cases కూడా అమ్మాడు. ఆ అమౌంట్లో ఈ కన్సైనీ పెట్టిన ఖర్చులు తీసేసుకుంటాడు. మళ్ళీ అతనికి పంపించి రివర్స్ చేసుకునే బదులు ఈ అమౌంట్ అంతా కూడా ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది? కన్సైనీ దగ్గర ఉంటుంది. కాబట్టి కన్సైనీ ఏం చేస్తాడు? హీ విల్ డిడక్ట్ హిస్ ఎక్స్పెన్సెస్ అండ్ కమిషన్. సో ఏం చేస్తాడు? ఎక్స్పెన్సెస్ ఎంత? క్యారేజ్ 350 పెట్టాడు, కస్టమ్స్ 1000, ఇన్సూరెన్స్ 650, సెల్లింగ్ అండ్ మార్కెటింగ్ 250, ఆల్ ది ఎక్స్పెన్సెస్ అమౌంట్ 2,250 లెస్ హిస్ కమిషన్ అట్ ద రేట్ ఆఫ్ 10% యాజ్ పర్ దర్ అగ్రిమెంట్ ఈస్ 5,900. కమిషన్ చూడండి ఇక్కడ, అబ్జర్వ్ దిస్ కమిషన్ ఇస్
క్యాల్కులేటెడ్ ఆన్ సేల్స్. సో 59,000 పైన 10% వచ్చేసి 5,900. సో టోటల్ ఇతని ఖర్చులు ఎంత ఇవ్వాలి కన్సైనీకి ఎక్స్పెన్సెస్ కమిషన్ కలిపి 8,150. సో టోటల్ వచ్చేసి 50,850 అండ్ లెస్ అమౌంట్ సెంట్ బై వైర్ ట్రాన్స్ఫర్. అంటే నేను ఆల్రెడీ కొంత అమౌంట్ని పంపించేశాను. ఆ అమౌంట్ ఎంత 25,000 నేను ఆల్రెడీ కన్సైనర్కి పంపించేసా కాబట్టి ఇది నేను ముందుగానే మైనస్ చేసేసి ఇంకా నేను ఎంత ఇవ్వాలి అంటే 25,850. ఓకే, సో అంటే ఇది వైర్ ట్రాన్స్ఫర్ ఆర్ త్రూ ఆన్లైన్ ఎంత పే చేశారు 25,000. సో సిగ్నేచర్ చేసి, ఎందుకంటే ప్రతి ఒక్క పేపర్కి మనం డాక్యుమెంట్ పంపిస్తున్నామంటే దెర్ షుడ్ బి సైన్డ్. సో దిస్ ఇస్ సైన్డ్, సిగ్నేచర్ అమితాబ్ చేసేసి దెన్ డేట్ ఎప్పుడు పంపిస్తున్నాడు జనవరిలో పంపించాడు. సో దిస్ ఈజ్ అ ఫార్మేట్ ఆఫ్ అకౌంట్ సేల్స్ సెంట్ బై ది కన్సైనీ టు కన్సైనర్. ఓకే, ఇది కన్సైనర్కి తన సరుకు ఎలా పంపాడు, ఎంత అమ్మాడు, ఎవరికి అమ్మాడు అనే వివరాలు తెలుపుతూ అతని ఖర్చులు ఏంటి, ఎంత కమిషన్, ఇంకా నేను ఎంత బ్యాలెన్స్ ఉన్నాను అనే వివరాలు మొత్తం తెలియచేస్తూ కన్సైనర్కి పంపించేదాన్ని అకౌంట్ సేల్. నెక్స్ట్ మనము ఇంకా కొన్ని టర్మ్స్ మనము వాడాల్సి వస్తుంటుంది ఫర్ డూయింగ్ దీస్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ ఇన్వాయిస్. ఇన్వాయిస్ అంటే ఏంటి? ఇన్ కేస్ ఆఫ్ సేల్ సెల్లర్ ప్రిపేర్స్ ఇన్వాయిస్. అంటే మన సరుకు అమ్మడానికి సెల్లర్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. The invoice contains particulars of goods sold like quantity, price, డిస్కౌంట్, ట్యాక్సెస్ ఎక్సెట్రా అండ్ సెన్స్ ఇట్ టు ద బయర్. అంటే ఆ సరుకు ఇన్వాయిస్ అనేది ఎవరు తయారు చేస్తారు? కన్సైనర్ తయారు చేస్తారు. ఇక్కడ కన్సైనర్ ఏం తయారు చేస్తారు, ఎందుకు తయారు చేయాలి అని అంటే ఈ సరుకు పంపించడానికి, అతనికి కన్సైనీకి సరుకు పంపించడానికి ఎంత ఖర్చు అయింది, ఎంత సరుకు పంపిస్తున్నాడు, ఎంత ట్యాక్సులు కట్టాడు, ఎంత టు రిసీవ్ కన్సైనీ వరకు వెళ్ళడానికి అతనికి ఎంత ఖర్చులు అవుతున్నాయో ఆల్ దిస్ విల్ బి మెన్షన్డ్ ఇన్ ద ఇన్వాయిస్. నార్మల్గా ఈ ప్రైస్ని తగ్గకుండా కన్సైనీ హ్యాస్ టు సెల్ ది గూడ్స్. అవునా? ఇప్పుడు మనము ఒక చోటు నుంచి మనం వీఆర్ ఇన్ హైదరాబాద్ అనుకుందాం. మన హైదరాబాద్ నుంచి సరుకుని ఎక్కడో బెంగళూరుకి పంపివ్వాలి. సో బెంగళూరుకి పంపివ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? ఒట్టిగానే వెళ్ళిపోతాయా అవి? వెళ్ళిపో సరుకు అని అంటే వెళ్ళిపోతాయా? వెళ్ళవు కదా. మనం ఏం చేయాలి? ఆ సరుకుని కొంచెం ఒక మనిషిని పెట్టి లారీలోనో, ట్రక్కులోనో, ట్రైన్లోనో ఎక్కడో వేయించాలి. ఆ ట్రైన్లో వేయించిన తర్వాత అవి ఒట్టిగా వెళ్ళవు కదా, ట్యాక్సులు కట్టాలి. నాకు ఫస్ట్ ఆ సరుకు ఎంత తయారైందో లెక్కేసుకోవాలి, ఆ సరుకు పైన పెట్టే ఖర్చులు వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత ఓకే ఇంత అవుతుంది నాకు ఖర్చు, సే 100 రూపీస్. ఒక పెన్ లైక్ సే సపోజ్ ఒక షర్ట్ 500 రూపీస్ కుట్టడానికి అవుతుంది. ఒక షర్ట్ తయారవ్వడానికి 500 రూపీస్ అవుతుంది. దానిపైన ఖర్చులు, ఎందుకంటే దానికి బటన్లు అవన్నీ కూడా కుట్టిన తర్వాత ఆ కుట్టు కూలి అవన్నీ కూడా కలుపుకొని అది 600 రూపీస్ అయ్యింది. సరే 600 రూపీస్ షర్ట్ నా దగ్గర కంపెనీలోనే అయ్యింది. బట్ ఐఎమ్ సెల్లింగ్ ఇట్ టు డిఫరెంట్ ప్లేస్. నువ్వు బెంగళూరుకి ఎక్కడో తీసుకెళ్తున్నావు, 600 రూపీస్కి అమ్ముకోం కదా మనము. ఎందుకంటే వీ నీడ్ ప్రాఫిట్ ఇన్ దట్. దానికి మనం ఇంకా ఎక్స్ట్రా ఖర్చు చేయాల్సి వస్తుంది. లైక్ ట్రాన్స్పోర్ట్, ఇంకా ట్యాక్సెస్ ఏమైనా కట్టాల్సి వస్తే ట్యాక్సెస్ కట్టాలి. ఇట్లాంటివన్నీ కూడా కట్టాలి. కాబట్టి వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఆల్ దోస్ ప్రైజెస్ ఇన్ అవర్ కాస్ట్ ప్రైస్. సో తను ఏం చేస్తాడు? సరుకు ప్లస్ ఇవన్నీ కూడా వేసుకొని బెంగళూరుకి పంపిస్తాడు. సో కన్సైనీ ఏం చేయాలి? 600కి 550కి అమ్మాలా, లేకపోతే ఎంతకన్నా ఎక్కువకి అమ్మాలా? ఎస్, అంతకన్నా ఎక్కువ అమ్మాలి. ఎందుకనంటే 550 అంటే అది హైదరాబాద్లో ప్రైస్ 550, బెంగళూరుకి వెళ్తే ఇంకెక్కువ అవుతుంది కదా. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్లు, ట్యాక్సెస్ ఇవన్నీ కూడా కలిపి ఉండాలి కాబట్టి న్యాచురల్గా ఎక్కువ వెళ్తాయి. సో ఇలాంటివన్నిటిని మనము ఈ ఇన్వాయిస్ ప్రైస్లో మెన్షన్ చేస్తూ కన్సైనీకి పంపిస్తాడు. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొఫార్మా ఇన్వాయిస్. దిస్ ఈజ్ ద కన్సైన్మెంట్ ఇన్వాయిస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇన్ కన్సైన్మెంట్ కన్సైనర్ ప్రిపేర్స్ ద ప్రొఫార్మా ఇన్వాయిస్ అండ్ సెండ్స్ ఇట్ టు ద కన్సైనీ అలాంగ్ విత్ ద గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కన్సైనీకి సరుకును పంపిస్తూ ఉంటాడు, అన్ని వివరాలు తెలియజేస్తూ ఎంత ప్రైస్కి ఆ సరుకును అమ్మాలి అని తెలియజేస్తూ పంపించేదాన్ని మనం ప్రొఫార్మా ఇన్వాయిస్గా చెప్పుకోవచ్చు. ఓకే,
నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ కన్సైన్మెంట్ ఒక్కసారి మనం ఇప్పటి వరకు కన్సైన్మెంట్ ఏంటి అండ్ వీ హ్యావ్ గాట్ అన్ ఐడియా వాట్ ఏ కన్సైన్మెంట్ ఈస్. సో కన్సైన్మెంట్ బిజినెస్ అని దేన్ని అంటాము అని అంటే వెన్ ద గూడ్స్ ఆర్ సెంట్ బై ఎ కన్సైనర్ టు ఎ కన్సైనీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సేల్ వీ కెన్ సే ఇట్ ఈస్ కన్సైన్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ఫీచర్ ఈజ్ ద అన్సోల్డ్ గూడ్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ది కన్సైనర్. అంటే కన్సైన్మెంట్లో ఫస్ట్ పర్పస్ ఏంటి, సరుకుని కన్సైనీకి అందించాలి. నెక్స్ట్ ఏంటి, ద అన్సోల్డ్ గూడ్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ది కన్సైనర్. సరుకు ఏదైనా మిగిలిపోతే అది ఎవరి సరుకు మిగిలిపోయినట్టుగా గుర్తించాలి, కన్సైనర్ సరుకులు మిగిలిపోయినట్టుగా గుర్తించాలి. Third feature, the consignee receives the commission on sales and gets his expenses reimbursed. కన్సైనీకి కమిషన్ తీసేసుకొని మిగతా అమౌంట్ అంతా, ఇప్పుడు సరుకు అమ్మినందుకు ఆ అమౌంట్ అంతా ఎవరికి తిరిగి పంపించాలి, కన్సైనర్కి తిరిగి పంపించాలి. అండ్ కన్సైనీ విల్ గెట్ ద ఎక్స్పెన్సెస్. ఎంతైతే సేల్స్ చేశాడో, ఎంతైతే ఖర్చు పెట్టాడో ఆ సరుకు అమ్మడానికి దానిపైన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా కన్సైనర్ దగ్గర నుంచి రాబెట్టుకుంటాడు. నెక్స్ట్ది, ద కన్సైనీ సెండ్స్ అకౌంట్ సేల్స్ టు ద కన్సైనర్ షోయింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ సేల్స్, his or her expenses incurred and commission charged. మనం అకౌంట్ సేల్స్ చూసాం కదా, వాట్ అండ్ అకౌంట్ సేల్స్ ఈస్. సో అకౌంట్ సేల్స్లో ఏమేమి ఉంటాయి, ఎంత అమ్మాడు, ఇందాక ప్రొఫార్మాలో ఉంది కదా ఫార్మేట్లో, సరుకు ఎంత అమ్మాడు, ఎంత ఖర్చు చేశాడు, ఎన్ని కేసెస్ అమ్మాడు, అవన్నీ కూడా ఇచ్చాడు. కాబట్టి సో ఆల్ దీస్ విల్ బి మెన్షన్డ్ ఇన్ అవర్ కన్సైన్మెంట్. సో అలాంటివి ఏవైనా కన్సైనీ తయారు చేస్తే దట్ వి కాల్ ఇట్ యాజ్ కన్సైన్మెంట్ అకౌంట్ సేల్స్. Okay, next one is the consignee remits to the consignor the net proceeds of sales. So net proceeds అంటే ఏంటి, ఎంతైతే సేల్ చేశాడు, ఆ నెట్ అంటే ఏంటి, తన ఖర్చులని, తన కమిషన్ని, ఇంకా ఏవైనా పెట్టినట్లయితే వాటన్నిటిని కన్సైనీ డిడక్ట్ చేసుకొని మిగతా అమౌంట్ని కన్సైనర్కి పంపిస్తాడు. ఓకే, నౌ దట్ ఈ టర్మ్స్ అన్నీ మనకు కొంచెం ఒక ఐడియా వచ్చాక మనము చేయాల్సింది ఇప్పుడు ఇక్కడ బుక్స్ ఆఫ్ కన్సైనర్ చేయవలసిన ప్రాబ్లమ్స్ ఇవి. The following journal entries are made in the books of consignor to record all the transactions relating to consignment business. Please students, ఇవి నోట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వీటి గురించి డీటెయిల్డ్గా చూసుకుంటాము. సో దట్ నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మీరు ఇవన్నీ తరోగా నేర్చుకుంటే వీ క్యాన్ ఈజీలీ గెట్ ఇన్ టు అవర్ ప్రాబ్లం ఎలా చేయాలి అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఆన్ సెండింగ్ ఆర్ కన్సైనింగ్ ఆఫ్ గూడ్స్. కన్సైనర్ ఫస్ట్ మనము కన్సైన్మెంట్ అంటే ఏమనుకుంటున్నాము, వీ హ్యావ్ టు సెండ్ గూడ్స్ టు సమ్ వన్ పర్సన్. ఒక వ్యక్తికి మన సరుకు పంపివ్వాలి. సో ఆ సరుకు పంపించినందుకు గాను మనం రాసుకునే కన్సైనర్ ఇక్కడ బుక్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. ద ఫస్ట్ వన్ విల్ బి రిటర్న్ కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, ఇది ఎందుకు పంపిస్తున్నాం మనము, వీఆర్ సెండింగ్ గూడ్స్. సో కన్సైన్మెంట్ అకౌంట్ ఎందుకు పంపిస్తాం, ఇట్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కన్సైన్మెంట్. ఈ బిజినెస్ పేరు మనకి కన్సైన్మెంట్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఏం వెళ్ళిపోతున్నాయి, గూడ్స్. సో వెన్ ద గూడ్స్ ఆర్ గోయింగ్ అవుట్ వీ హ్యావ్ టు క్రెడిట్ ద గూడ్స్. ఓకే, సో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. సో ఖర్చు ఎవరు చేస్తుంటారు, ఇవన్నీ కూడా కన్సైనర్ బుక్స్లో రాసుకుంటున్నాడు కాబట్టి కన్సైనర్ పెట్టే ఖర్చులు రాసుకోవాలి, కన్సైనీ పెట్టే ఖర్చులు కూడా రాసుకోవాలి. బట్ టోటల్గా ఇవన్నీ కూడా ఎందుకు ఖర్చు చేయాల్సి వస్తుంది, బికాస్ ఆఫ్ కన్సైన్మెంట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ డెబిటెడ్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అంటే వెన్ ఎక్స్పెన్సెస్ వచ్చినప్పుడు వీ రైట్ ఇట్ ఆన్ ది డెబిట్ సైడ్, ఇన్కమ్ వచ్చినప్పుడు వీ రైట్ ఇట్ ఆన్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ అవర్ లెడ్జర్ అకౌంట్. బట్ జర్నల్ ఎంట్రీస్లో మాత్రము మనం ఏం చేస్తాము అంటే ప్రతిదీ కూడా కన్సైన్మెంట్ని డెబిట్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. బికాస్ టోటల్గా ఈ బిజినెస్ అంతా కూడా ఎవరిది, కన్సైన్మెంట్ బిజినెస్. సో ఇట్ హ్యాస్ టు బి డెబిటెడ్. నౌ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అంటే ఎందుకు ఖర్చు చేస్తున్నాడు, వై ద కన్సైనర్ హ్యాస్ టు స్పెండ్ దిస్ అమౌంట్. ఏదైనా ఖర్చు చేయాలి, ఎందుకు చేస్తున్నాడు అంటే సరుకు ఇంకో చోటికి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తుంది కాబట్టి బెంగళూరులో అతను ఆ సరుకుని పంపించేంత వరకు ఖర్చు చేయాలి కాబట్టి టు బ్యాంక్ క్యాష్ వెళ్ళిపోతుంది. సో వీ రైట్ ఇట్ యాజ్ టు బ్యాంక్. నెక్స్ట్
ఫర్ రిసీట్ ఆఫ్ అడ్వాన్స్ ఫ్రమ్ కన్సైనీ. ఇవి ఆప్షనల్, మనకు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ కన్సైనీ బిల్ రూపంలో కానీ, క్యాష్ రూపంలో కానీ, చెక్ రూపంలో కానీ వచ్చినట్లయితే we write it as bank account debtor or bills receivable account debtor to కన్సైనీ అకౌంట్. ఎవరు ఇస్తున్నారు? ఇది కన్సైనీ ఇస్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ వై వి రైట్ ఇట్ యాజ్ కన్సైనీ అకౌంట్. నెక్స్ట్, ఆన్ రిసీట్ ఆఫ్ అకౌంట్ సేల్స్. అకౌంట్ సేల్స్ అంటే ఏంటి చెప్పాము? దిస్ ఇస్ ప్రిపేర్డ్ బై కన్సైనీ. అకౌంట్ సేల్స్ ఎవరు తయారు చేస్తారు? కన్సైనీ తయారు చేస్తాడు. కాబట్టి సో ఫర్ సేల్స్ మేడ్ బై కన్సైనీ. ఈ అకౌంట్ సేల్స్లో ఎంత సరుకు అమ్ముతున్నాడో కూడా మనకు తెలుస్తుంది కదా. సో ఆ సేల్స్ గురించి వివరాలు తెలియజేస్తూ చెప్పే ఈ అకౌంట్ సేల్స్లో చూసి మనం ఇది రాయొచ్చు. దట్ ఈస్ కన్సైనీ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్. మనకి సేల్స్ అనేది అమౌంట్ డైరెక్ట్గా రావట్లేదు. ఎవరు అమ్మారు ఆ అమౌంట్? కన్సైనీ అమ్మాడు. కాబట్టి వీ హ్యావ్ టు డెబిట్ కన్సైనీ అకౌంట్. నౌ ద బయర్ ఈజ్ నాట్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ కన్సైనర్. నార్మల్గా డైరెక్ట్గా మనం సేల్ చేస్తే ఏం రాస్తాము? క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. కానీ ఇక్కడ ఏంటి, మనము వీఆర్ నాట్ డైరెక్ట్లీ డీలింగ్ విత్ ద బయర్. సో వీఆర్ రైటింగ్ ఇట్ యాజ్ కన్సైనీ అకౌంట్ డేటా. కన్సైనీ దగ్గర అమౌంట్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ కన్సైనీ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్ బీయింగ్ ద గూడ్స్ సోల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కన్సైనర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై కన్సైనీ. సో కన్సైనీ కూడా ఖర్చులు చేయాలి కదా, చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సరుకు కొట్టి దానంతలో అదే వచ్చి గోడౌన్లో చేరదు, దానంతలో అదే షాప్లోకి రాదు. మనం ఏం చేయాలి? ఒక వ్యక్తిని పెట్టి దింపడమో లేకపోతే మనం దింపడమో ఏదో ఒకటి చేయాలి, దాని మెయింటెనెన్స్ చేయాలి. సో ఇలాంటి ఖర్చులన్నింటినీ కూడా కన్సైనీ ఒక్కసారి బెంగళూరులో సరుకు తెచ్చుకున్నాక హీ హ్యాస్ టు స్పెండ్ సర్టన్ ఎక్స్పెన్సెస్. సో అలాంటి కేసెస్లో మనము రాసే జర్నల్ ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్. ఇది కన్సైన్మెంట్. ఈ కన్సైనీ ఎవరు భరించాలి? ఆల్ దీస్ expenses will be borne by consignor. సో కన్సైన్మీ అకౌంట్ డేటా టు డైరెక్ట్గా ఇతను స్పెండ్ చేయట్లే. అదే డైరెక్ట్గా కన్సైనర్ స్పెండ్ చేస్తే వీ రైట్ ఇట్ యాజ్ బ్యాంక్. బట్ వేరాస్ ఇక్కడ ఎవరు స్పెండ్ చేస్తున్నారు? కన్సైనీ ఈ స్పెండింగ్. దట్ ఈస్ ద రీజన్ వై వీ రైట్ ఇట్ యాజ్ కన్సైనీ అకౌంట్. నెక్స్ట్, ఫర్ కమిషన్ పేయబుల్ టు కన్సైనీ. కమిషన్ కూడా వీఆర్ ఛార్జింగ్. ఈ బిజినెస్ అంతా కూడా దే బేసిస్ చేస్తున్నాడు కన్సైనీ ఫర్ ది సేక్ ఆఫ్ కమిషన్. సో ద జర్నల్ ఎంట్రీ విల్ బీ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్ బికాస్ వీఆర్ డ్యూ టు హిమ్, ఇజంట్ ఇట్? ఇతను క్రెడిట్. ఇప్పుడు మనం బాకీ ఉన్నాము కన్సైనీకి, కమిషన్ ఇవ్వాలి, ఎక్స్పెన్సెస్ మన తరఫున చేశాడు కాబట్టి ఇవన్నీ ఇవ్వాలి. కాబట్టి డెబిట్ ద గివర్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఇది ఇక్కడ ఎవరు? ఇవన్నీ ఎవరు పే చేస్తున్నారు మన తరఫున? క్రెడిట్ ద గివర్. సో కన్సైనీ పే చేస్తున్నాడు కాబట్టి స్టిల్ వీఆర్ డ్యూ టు హిమ్. దట్ ఈస్ ద రీజన్ వై వీ రైటింగ్ యాజ్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ రెమిటెన్స్ బై కన్సైనీ. ఇవన్నీ ఖర్చులన్నీ పోను, కమిషన్ పోను, ఇంకా కన్సైనీ దగ్గర ఎంత ఉంది అనే అమౌంట్ని మళ్ళీ కన్సైనర్కి తిరిగి పంపించేసే కన్సైనీ మనకు తిరిగి ఇచ్చేస్తాడు. కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటార్ ఆర్ క్యాష్ ఆర్ చెక్ వస్తే కనుక వీ రైట్ ఇట్ యాజ్ బ్యాంక్ అకౌంట్ డేటార్ ఆర్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్ టు కన్సైనీ అకౌంట్. నెక్స్ట్, ఈ బిజినెస్ పైన మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని తెలియజేసుకోవడం కోసం వీ ప్రిపేర్ అవర్ కన్సైన్మెంట్ అకౌంట్. సో కన్సైన్మెంట్ అకౌంట్లో విల్ బీ నోయింగ్ వెదర్ ఇట్ ఇస్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఫర్ దాట్ విల్ బీ రైటింగ్ అ జర్నల్ ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఇది ఒకవేళ లాస్ వస్తే జస్ట్ ఇట్ విల్ బీ రివర్స్డ్ లైక్ లాస్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, క్లియర్? ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ దీస్ జర్నల్ ఎంట్రీస్. సో వీటి గురించి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా మళ్ళీ చెప్పుకుంటూ వాట్ ఆర్ ద లెడ్జర్ అకౌంట్స్, మనం ఏం పోస్ట్ చేస్తాం అనేది కూడా చూసుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ నెక్స్ట్ క్లాస్ in detail. So meanwhile our next class వినే వరకు ప్లీజ్ లెర్న్ దీస్ జర్నల్ ఎంట్రీస్, గెట్ ఫెమిలియర్ విత్ దిస్ జర్నల్ ఎంట్రీస్. అలాంటప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, క్లియర్? సో థ్యాంక్ యూ. ప్లీజ్ whenever the episode is completed, please go through your slides, what you have written from the slides, notebook తీసుకొని just go through so that easily we can do for next problems. Okay, thank you.